యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని ఎందుకంటారో తెలుసా? ఎవరో వచ్చి ఇక్కడ మరి ఎడారి మతాల వాళ్ళు మతాలు మారుస్తున్నారు అని మాట్లాడతారే, అది ఎంత అసందర్భమైన మాటో ఒకసారి నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఆలోచించగలిగితే తప్పకుండా మీరు ఆలోచించేది తప్పని ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు. మరి విషయంలోకి వెళ్ళినట్లయితే మరి ఈయన పేరు సుందర్ సెల్వరాజు గారు. మరి ఇతను భక్తి శ్రద్ధలు గల హిందూ కుటుంబంలో పెరిగారు. ఇతనికి 2 సోదరీమణులు ఉన్నారు మరియు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అతనికి సుమారు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి గృహస్థ మత గురువు అయ్యారు. చిన్న వయసులోనే పెద్ద మగబిడ్డగా పుట్టిన సుందర్ గారు తన తండ్రి అడుగుజాడలను అనుసరించి కరుడుగట్టిన హిందువుగా మారాడు. అతను మంత్రాలను అభ్యసించి పూజలు చేయడంలో నిష్ఠాతుడయ్యాడు. అతను హిందూ తపస్సులో ఒక రూపమైన కావడిని 3 సంవత్సరాల పాటు మోసాడు కూడా. అతనికి సుమారు 16 ఏళ్ల వయసులో కర్మ, మరణాంతరం జీవితం మరియు నిర్వాణం గురించి అతని హృదయంలో ప్రశ్నలు తలెత్తాయి. పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడానికి మరియు బ్రహ్మతో ఏకం కావడానికి, అంటే విశ్వశక్తితో ఐక్యం కావడానికి అతను ఉపవాసాలు, తపస్సులు మరియు పూజల ద్వారా హిందూ దేవతల అనుగ్రహాన్ని కోరాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. 6 నెలల తీవ్రమైన నిష్ఫలమైన ప్రార్థనల తర్వాత తన చెడు కర్మల కారణంగా ఈ లోకంలో పదే పదే పునర్జన్మ ఎత్తడమే తన విధి అని అతను ఒక నిర్ధారణకు వచ్చాడు. 1978వ సంవత్సరం జూన్ నెలలో ఇదే సమయంలో అతను ఒక పబ్లిక్ ఆడిటోరియంలో జరిగిన మత విజ్ఞాన శాస్త్ర ఉపన్యాసానికి హాజరయ్యారు. ఆ ప్రముఖ వక్త పరిణామ సిద్ధాంతం అనే అంశంపై ఉపన్యసిస్తున్నారు. యువకుడైన సుందర్ గారు విజ్ఞాన శాస్త్రంపై గొప్ప ఆసక్తి ఉండేది మరియు అతను న్యూరో సర్జన్ కావాలని ప్రణాళిక వేసుకున్నారు. పరిణామ సిద్ధాంతంపై అరగంట సేపు మాట్లాడిన తర్వాత ఆ వక్త పరిణామ శాస్త్రాన్ని దేవుని సృష్టి శాస్త్రంతో పోల్చారు. మానవునిపై దేవునికి ఉన్న గొప్ప ప్రేమ కారణంగా యావత్ ప్రపంచ పాపాల కోసం మరణించడానికి యేసుక్రీస్తు మానవునిగా భూమిపైకి వచ్చారని మరియు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పాపం మరియు మరణ చక్రం నుండి విముక్తి పొందగలడని ఆ వక్త చెప్పారు. ఉపన్యాసంలోని విజ్ఞాన శాస్త్ర భాగం సుందర్కు ఆసక్తికరంగా అనిపించినప్పటికీ యేసుక్రీస్తు గురించి వినడం అతనికి నచ్చలేదు. సందేశం తర్వాత యేసుక్రీస్తును తమ రక్షకునిగా స్వీకరించాలని కోరుకునే వారందరినీ వేదికపైకి రావాలని వక్త ఆహ్వానించారు. సుందర్ గారికి ముందుకు వెళ్ళాలనే బలమైన కోరిక కలిగిన కఠోర హిందువు అయినందున అతను ఆ పిలుపును ఎదిరించారు. అకస్మాత్తుగా తన అంతరంగం నుండి ఒక స్పష్టమైన స్వరం తనతో మాట్లాడడం విన్నారు. ఆ స్వరం ఈయనే నిజమైన దేవుడు, వెళ్ళి ఆయనను అనుసరించు అని పలికింది. ప్రభు అయిన యేసుక్రీస్తును తన రక్షకునిగా దేవునిగా అంగీకరించమని ముందుకు రమ్మని పిలుస్తున్న ఆ స్వరం విని సుందర్ ఆశ్చర్యపోయారు. అతను ఆ స్వరాన్ని పట్టించుకోలేదు. అయినప్పటికీ ఒక ఆటో రివర్స్ క్యాసెట్ ప్లేయర్ లాగా ఆ స్వరం ఈయనే నిజమైన దేవుడు, వెళ్ళి ఆయనను అనుసరించు అని పదే పదే చెబుతూనే ఉంది. అప్పుడు సుందర్కు మరో అతీంద్రియ అనుభవం కలిగింది. అతను కూర్చున్న కుర్చీ వణకడం మొదలైంది. ఆ కుర్చీనే అతన్ని లేచి వెళ్ళమని ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపించింది. అతను కుర్చీ హ్యాండిల్స్ని గట్టిగా పట్టుకొని అంగుళం కూడా కదలలేదు. అంతసేపు ఆ స్వరం పదే పదే చెబుతూనే ఉంది, ఈయనే నిజమైన దేవుడు, వెళ్ళి ఆయనను అనుసరించు. సుందర్ ఇప్పుడు 2 వివరించలేని అతీంద్రియ అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత ఎలాంటి ముందస్తు సూచన లేకుండా తన వీపు కింద ఒక నిజమైన స్పష్టమైన చేయి ఉన్నట్లు అతనికి అనిపించింది. ఆ చేయి అతన్ని మెల్లగా పైకి లేపి నిలబెట్టింది. అయోమయానికి గురైన సుందర్ గారు ప్రతిఘటించడం మానేశారు. కంటికి కనిపించని కానీ నిజమైన ఆ చేయి అతని చేతిని పట్టుకుని మెల్లగా 3 అంతస్తుల మెట్లు దిగి వేదిక ముందు భాగానికి తీసుకువెళ్ళింది. ప్రభువైన యేసును తమ రక్షకునిగా స్వీకరించడానికి ముందుకు వచ్చిన సుమారు 50 మంది ఇతర వ్యక్తులతో అతను కలిశారు. పైకి చూస్తూ సుందర్ ఇలా అన్నాడు, యేసు, నీవే నిజమైన దేవుడివైతే దయచేసి నన్ను పునర్జన్మ చక్రం నుండి విడిపించు. ఆ తర్వాత అతను వక్త చెప్పిన దాన్ని పునరావృతం చేస్తూ, ప్రభువైన యేసు నా జీవితంలోకి రండి అని అన్నాడు. ఆ మాటలు పలికిన వెంటనే అతడు మరో అతీంద్రియ అనుభవాన్ని అస్సలు ఊహించలేదు. ఎవరో తన తలపై నూనె లాంటి ద్రవాన్ని పోస్తున్నట్లు అతనికి అనిపించింది. అది అతని తలపై
పడి అతని శరీరం అంతటా క్రిందికి ప్రవహించడం ప్రారంభించింది. ఆ నూనె క్రిందికి ప్రవహిస్తున్నప్పుడు తన పాపాలన్నీ, మలిన స్వభావం అంతా కడిగి శుభ్రపరుచుతున్నట్లుగా, తన హృదయంలో ఒక శుద్ధీకరణ జరుగుతున్నట్లుగా అతనికి అనిపించింది. ఆ నూనె అతని కాలి వేళ్ల వరకు ప్రవహిస్తూనే ఉంది. ఆ నూనె అతని కాలి వేళ్ల నుండి బయటికి ప్రవహించినప్పుడు ఒక గొప్ప వర్ణించలేని శాంతి అతని అస్తిత్వం మొత్తాన్ని నింపింది. ప్రభువు అతనికి 4 అతీంద్రియ అనుభవాలను ఇచ్చిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తే నిజంగా ఏకైక సత్యదేవుడని సుందర్ పూర్తిగా నమ్మకం పొందారు. అప్పుడు అతను తన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు హృదయపూర్వకంగా అర్పించి ఆయనకు భక్తిగల శిష్యుడయ్యారు.